ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఇద్దరు ప్లేయర్లకి మేబీ ముగ్గురు కావచ్చు. సో ముగ్గురు ప్లేయర్లకి చివరి ఐసీసీ టోర్నమెంట్ గా చాలా మంది కోహ్లీ, రోహిత్ అండ్ జడేజా. సో అందరి ఫోకస్ కోహ్లీ, రోహిత్ శర్మ మీద ఉంది. ఎందుకంటే లాస్ట్ 1 year గా అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నారు. సో ఇంగ్లాండ్ తో సిరీస్ లో మళ్ళీ టచ్ లోకి వచ్చారు. సో వాళ్ళ ఇన్నింగ్స్ నుంచి అంటే వాళ్ళ బ్యాట్ నుంచి ఎటువంటి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ టోర్నమెంట్ వరకు? ఎందుకంటే పెద్ద టోర్నమెంట్ లో ప్రతిసారి కోహ్లీ మాత్రం అద్భుతంగా ఆడుతుంటాడు. మీరేమంటారు? నో డౌట్, దానిలో డౌట్ లేదు. బికాజ్ సచిన్ టెండూల్కర్ తర్వాత ఓడిఐ ఫార్మాట్ని రన్స్తో అంత డామినేట్ చేసింది ఎవరైనా ఉన్నారంటే విరాట్ కోహ్లీ. ఈవెన్ నౌ తను రీసెంట్గా రన్స్ స్కోర్ చేయకున్నా కూడా యావరేజ్ చూసినా, రన్స్ చూసినా, నెంబర్ ఆఫ్ సెంచరీస్ ఓడిఐ ఫార్మాట్లో ఓడిఐ కింగ్ అని పిలుస్తుంటాం విరాట్ కోహ్లీని. సో డెఫినెట్గా మీరు అన్నట్టు ఈ ముగ్గురు ప్లేయర్స్కి 100% ఐ ఫీల్ దిస్ విల్ బి దేర్ లాస్ట్ ఐసీసీ టోర్నమెంట్, మేబీ 50 ఓవర్ ఫార్మాట్లో. బికాజ్ నెక్స్ట్ 50 ఓవర్ వరల్డ్ కప్కి చాలా టైం ఉంది కాబట్టి. అండ్ రోహిత్ శర్మ ఫామ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియాలో ఏమైందో చూసాం. లాస్ట్ టెస్ట్లో కెప్టెన్గా ఉండి తను డ్రాప్ చేసుకోవడం, అండ్ దెన్ ఇంగ్లాండ్తో జరిగిన దాంట్లో సెంచరీ చేయడం. సో ఐ థింక్ రోహిత్ ఎబిలిటీ గురించి డౌట్ లేదు. జస్ట్ దట్ ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ, ఏజ్ పెరుగుతున్న కొద్దీ ప్రెషర్ పెరుగుతుంటుంది, రూమర్స్ ఎక్కువ అవుతుంటాయి, బిహైండ్ ద మైండ్, సబ్కాన్షియస్ మైండ్లో ఏదో ఒకటి రన్ అవుతూనే ఉంటుంది. బట్ వాటన్నిటినీ హ్యాండిల్ చేయగల ప్లేయర్స్ డెఫినెట్గా వీళ్ళు ముగ్గురు. అండ్ జడేజా విషయానికి వస్తే ఎలాంటి ఆల్రౌండరో మనకు తెలుసు. బ్యాటింగ్తో పర్ఫామ్ చేయకున్నా, బౌలింగ్తో చేయకున్నా, విత్ ద ఫీల్డింగ్ తను ఒక 20 runs సేవ్ చేస్తుంటాడు. సో డెఫినెట్గా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్కి వాళ్ళకి తెలుసు దిస్ విల్ బీ అవర్ లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ అని చెప్పి. సో కావాల్సినంత 100% ఇచ్చేందుకే ప్రయత్నిస్తాడు. ఎండ్ ఆఫ్ ద డే ఇన్ని ఇయర్స్ ఆడిన తర్వాత వాళ్ళకు కూడా ఒక సెల్ఫిష్నెస్ అనేది ఉంటుంది. ఎలాంటి సెల్ఫిష్నెస్? ఒక కప్పు గెలిస్తే బాగుంటుంది, టీంకి ఒక కప్ అందిస్తే బాగుంటుంది. ఒక 20 ఓవర్ వరల్డ్ కప్ ఉంది, 50 ఓవర్ వరల్డ్ కప్ ఉంది. ఐ థింక్ రోహిత్ శర్మకి లేదు. 50 ఓవర్ వరల్డ్ కప్ విరాట్ కోహ్లీకి ఉంది, 2011లో గెలిచాడు. అంటే ఇంకొక ట్రోఫీ కూడా మన పేరు మీద ఉంటే బాగుంటుంది. దాట్ సెల్ఫిష్నెస్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే కప్ గెలిపిస్తే మీరు టీంని కూడా ముందు పెడుతున్నారు కాబట్టి. అండ్ ఐ థింక్ ఈ ముగ్గురు డెఫినెట్గా అది ట్రై చేస్తారు అనడంలో డౌట్ లేదు. అయితే ఈ టీంకి సంబంధించి కీపర్గా కేఎల్ రాహుల్కే ప్రయారిటీ అని చెప్పేసి గంభీర్ ఒక ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేసాడు. అంటే రిషబ్ పంత్ కంటే కూడా కేఎల్ రాహుల్కే ప్రయారిటీ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు? రిషబ్ పంత్ ఆ మేజర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మనం చూస్తే కేఎల్ రాహుల్ లాంగర్ వర్షన్ ఆఫ్ ద ఫార్మాట్లో, ఇన్ఫ్యాక్ట్ చాలామంది గుర్తుందో లేదో తను టెస్ట్ మ్యాచ్లో కూడా వికెట్ కీపింగ్ చేసిండు. సో 50 ఓవర్ ఫార్మాట్లో ఎప్పుడైతే రిషబ్ పంత్కి అలా జరిగిందో దాని తర్వాత వీ హవ్ సీన్ కేఎల్ రాహుల్ యాజ్ ద ప్రైమ్ వికెట్ కీపర్. సో దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు గౌతమ్ గంభీర్, అండ్ హీ డిజర్వ్స్ ఇట్ ఆల్సో. ఎందుకంటే మీరు చూడండి కేఎల్ రాహుల్ విషయానికి వస్తే తన కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఐ థింక్ 2014లో టెస్ట్ మ్యాచ్ డెబ్యూ చేసిండు ఆస్ట్రేలియాలో. తను ఆడిన సెకండ్ టెస్ట్ మ్యాచ్లోనే సెంచరీ చేసింది. బట్ ఆ తర్వాత కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల తను ఓపెనర్గా రావడం, నెంబర్ 3, నెంబర్ 4, 5, 6 ఫినిషర్గా రావడం, ఎలా అంటే అలా యూజ్ చేసుకుంటూ వచ్చారు కేఎల్ రాహుల్ని. సో ఐ థింక్ హీ డిజర్వ్స్ ఎ పర్మనెంట్ ప్లేస్ ఇన్ ద టీమ్. అండ్ ఒకనొక టైంలో క్యాప్టెన్గా కూడా చూసాను తను. అండ్ దాని విషయానికి వస్తే T20 ఫార్మాట్ పక్కన పెడితే ఐ థింక్ 50 ఓవర్లో దట్స్ ద బెస్ట్ చాయిస్. ఎందుకంటే టాప్ ఆర్డర్లో ఇన్ఫ్యాక్ట్ నెంబర్ 5లో తను వస్తుంటాడు కాబట్టి ఇండియా త్వరగా వికెట్లు కోల్పోయినా కూడా ఇలాంటి బ్యాటర్ చాలా ఇంపార్టెంట్. 50 ఓవర్ ఫార్మాట్లో చూస్తే వరల్డ్ కప్లో 2023 50 ఓవర్ వరల్డ్ కప్లో శ్రేయస్ అయ్యర్ అండ్ కేఎల్ రాహుల్ ప్లేడ్ మేజర్ రోల్ ఇండియా ఆ ఫైనల్ వరకు రావడంలో. సో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. స్పెషలీ కేఎల్ రాహుల్ విషయం అడుగుతున్నారు, తనని కీపర్గా తీసుకోవద్దా వద్దా, ఈజ్ ఇట్ ఏ రైట్ చాయిస్ అని. ఐ థింక్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ చాయిస్. ఎస్, రిషబ్ పంత్ కొంచెం ఫ్లేమ్ బాయింట్ లాగా ఉంటాడు, అందరినీ ఆకట్టుకుంటాడు, 6 కొట్టడం, లేదంటే తను వస్తున్నప్పుడు ఆరా తీసుకురావడం డెఫినెట్గా ఉంది. బట్ అవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. టీమ్ కాంబినేషన్, టీమ్కి కావాల్సింది ఏంటి? సో ఇద్దరిని ఆడించలేరు కాబట్టి ఆడించలేరు. అండ్ హీఈస్ డిజర్వింగ్. తను చూపించాడు ప్రీవియస్గా 50 ఓవర్ ఫార్మాట్లో రీసెంట్ టైమ్స్ లాస్ట్ 2-3 years నుంచి తన నెంబర్స్ చూసినా కూడా ఐ థింక్ ఇట్ షోస్ హీ డిజర్వ్స్ దట్. ఎందుకంటే వన్డే ఫార్మాట్ పార్ట్నర్షిప్స్ బిల్డప్ చేయాలి, లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతూ ఉండాలి. అండ్ ఇండియా ఫైనల్ 2023 ఫైనల్ ఓడిపోయినా కూడా మనందరం అంటాం కేఎల్ రాహుల్ చాలా స్లోగా ఆడిండు అని చెప్పి. బట్ సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండే. ఇండియా వికెట్స్ లూజ్ అయిన విధానం చూస్తే. సో ఐ థింక్ అట్లాంటి ప్లేయర్ ఉండాల్సిందే. జస్ట్ కంపేర్ హిమ్ విత్ రాహుల్ ద్రవిడ్.